ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను పరీక్షిన్ మహారాజునకు వర్ణించి చెబుతూ ఉన్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించి పరాక్రమశాలైనటువంటి అర్జునుని ద్వారా దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ నాశనం చేయించాడు. అదేవిధంగా ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ద్వారా ధర్మాన్ని నిలిపాడు అని ఒక ఉదాహరణగా తెలియజేశారు. ఆ తరువాత శ్రీ సుకౌవాచ సుఖం స్వపుర్యాం నివసన్ ద్వారకాయాం శ్రియఃపతి సర్వసంపత్సమృద్ధాయాం జుష్టాయాం వృష్ణిపుంగవై. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో తన బంధువులతో మిత్రులతో అలాగే పత్నులతో ఏ విధంగా హాయిగా నివసించాడు ద్వారకా నగరంలో అన్న విషయాన్ని తృప్తిగా వర్ణించి చెబుతున్నారు వ్యాసుల వారు. సుఖం స్వపుర్యాం నివసన్ శ్రియఃపతి. శ్రీ మహాలక్ష్మికి నిరంతరము స్థానభూతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వపుర్యాం తన పట్టణమైనటువంటి ద్వారకా నగరంలో, ఎటువంటిది ఆ ద్వారకా నగరం? సర్వసంపత్ సమృద్ధాయాం, సమస్తమైనటువంటి సంపదలకు ఆలవాలమైనటువంటిది. అక్కడ హాయిగా తన పరివారంతో యదువీరులతో ప్రజలతో సేవింపబడుతూ పూజింపబడుతూ ఆనందంగా గడుపుతున్నాడు. స్త్రీభిశ్చోత్తమ వేషాభి నవ యౌవన కాంతిభి హర్మ్యేషు కందుకాద్యైస్తు క్రీడంతీభి తటిద్యుభి. ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి స్త్రీల గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉత్తమ వేషాభి, చక్కటి వేషములు ధరించినటువంటి వారు, అంటే సంప్రదాయంగా ఏ విధంగా ఉండాలో అటువంటి చక్కని వస్త్రములను ఆభరణములను ధరించినటువంటి స్త్రీలు ఉత్తమమైన స్వరూపంతో ఉన్నారు ఆ ద్వారకా నగరంలో. అలాగే అప్పుడే యవ్వనంలో ప్రవేశించినటువంటి ఆ యవ్వన కాంతులతో కూడినటువంటి కన్యకామణులు, అదేవిధంగా స్త్రీలు, వీళ్ళందరూ వారి వారి భవనాల మీద బంతి ఆటలు ఆడుకుంటూ అనేక రకాలైనటువంటి క్రీడలు ఆడుకుంటూ క్రీడిస్తూ నయనానందకరంగా ఉన్నారు ఆ ద్వారకా నగరంలో. అంటే ద్వారకా నగరం ఎలా ఉన్నది అంటే ఎప్పుడు ఆనందం అనేటువంటి సముద్రంలో ఓలలాడుతున్నట్లుగా ఉన్నది అని వర్ణించటమే ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం. ఎందువల్లంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి. ఆ ద్వారకా నగరంలో మిద్దెల మీద స్త్రీలు చక్కగా బంతాటలాడుకుంటూ ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు అంటే మెరుపులు ఎలా అయితే మెరుస్తూ కాంతివంతంగా ఉంటాయో అలా మెరుపు తీగల్లా ఉండేటువంటి స్త్రీలు అని వర్ణిస్తున్నారు. నిత్యం సంకుల మార్గాయాం మదత్యుద్భి మతంగజై స్వలంకృతై భటైరశ్వై రథైశ్చ కనకోజ్వలై. ఎప్పుడు చూచినా ఆ ద్వారకా నగరంలో రాజవీధులు మార్గాలన్నీ కూడా ఎంతో సంకులంగా ఉంటాయి. సంకులంగా అంటే హడావిడిగా ఉంటాయి, జనసాంద్రతతో, అదేవిధంగా మదించినటువంటి ఏనుగులతో నిండి ఉంటాయి. మదించిన ఏనుగులు
వాటి గండభాగముల నుంచి మదజలం స్రవిస్తూ ఉంటుంది. అలాంటి గజబలం ఉన్నది. అలాంటి ఏనుగులతో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి రాజవీధులు. అవే కాకుండా ఉత్తమమైనటువంటి చక్కని ఆయుధములు ధరించి కవచములు కలిగినటువంటి దృఢమైన బలం కలిగినటువంటి రక్షక భటులతో నిండి ఉంటాయి ఆ మార్గాలు. అలాగే అశ్వబలము, రథబలము అవన్నీ చూస్తూ ఉంటే బంగారుమయంగా ప్రకాశిస్తూ ద్వారకా నగరం శోభిస్తున్నది. కాంతి దేనివల్ల వస్తున్నది అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప మాహాత్మ్యం వల్లనే వీరందరికీ అటువంటి చక్కటి కాంతి విశేషం కనిపిస్తూ ఉన్నది. అలంకరించుకుని ఉన్నారు భటులందరూ. అలాగే రథాలు, అశ్వాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి రాజవీధుల్లో. ఇంకా ద్వారకా నగర శోభ ఏమని వర్ణించాలి? ఉద్యానోపవనాఢ్యాయాం పుష్పితద్రుమరాజిషు నిర్విశద్భృంగ విహగై నాదితాయాం సమంతతః. చక్కటి ఉద్యానవనాలున్నాయి, అలాగే ఉపవనాలున్నాయి. ఎక్కడ చూచినా అందంగా చిత్ర విచిత్రమైనటువంటి సువాసనాపూరితమైన పుష్పములు వికసించి ఆయా వృక్షముల యందు ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ పుష్పములలో ఉండేటువంటి మకరందం కోసం ఝంకారం చేసుకుంటూ తుమ్మెదలు చక్కగా సంచరిస్తూ ఉన్నాయి. అనేక రకములైన పక్షుల యొక్క కిలకిల రావములతో, తుమ్మెదల యొక్క ఝంకారములతో ఆ ద్వారకా నగరంలో ఉండేటువంటి ఉద్యానవనాలు, ఉపవనాలు పచ్చగా మెరిసిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూచినా ఆ కిలకిల రావములతోనే ఆ ధ్వని వినిపిస్తూ ఉన్నది. అంటే ద్వారకా నగరంలో ఆ ఉద్యానవనంలోకి వెళ్ళంగానే ఆ ప్రకృతి శోభ మనస్సునకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ శ్రీకృష్ణుడు అటువంటి ద్వారకా నగరంలో ఉన్నాడు. ఆయన చేత, ఆయన నివాసం ఉండటం చేత ఆ ద్వారకా నగరానికి అంతటి శోభ వచ్చింది. రేమే షోడశ సాహస్ర పత్నీనామేకవల్లభ తావద్విచిత్ర రూపోసౌ తద్గృహేషు మహర్ధిషు. 16,000 మంది పత్నులు స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను వరించారు. వాళ్ళందరినీ యథావిధిగా ఒకరి పట్ల ఎక్కువ, ఇంకొకరి పట్ల తక్కువ ప్రేమని కాకుండా అందరినీ సమానమైనటువంటి అభిమానంతో, అనురాగంతో చక్కగా దక్షిణ నాయకుడై పరిపాలన చేస్తూ రక్షిస్తూ ఉన్నాడు. వారిని ఆనందపరుస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా భవంతులు ఉన్నాయి. అవన్నీ చాలా గొప్ప భవంతులు. అంటే ధనికులు ఉండేటువంటి గృహాలు ఎలాగైతే ఉంటాయో అటువంటి ఉన్నతమైనటువంటి భవనాలు, రాజభవనాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. వాళ్ళందరితో ఆ 16,000 మంది పత్నులతో ఒకేసారి తాను 16,000 కృష్ణులుగా ఉండి అందరినీ సమాన సమయాలలో సమానంగా ఆనందపరుస్తూ వారి సేవలు అందుకుంటూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ప్రోత్ఫుల్లోత్పల కల్హార కుముదాంభోజ రేణుభి వాసితామలతోయేషు కూజద్విజ కులేషు చ. ఆ భవనాల సమీపంలోనే, రాజభవంతుల యొక్క సమీపంలోనే చక్కటి సరస్సులు ఉన్నాయి ఆ ద్వారకా నగరంలో. ఆ సరస్సుల్లో ఎన్నో రకములైనటువంటి వివిధ పుష్ప విశేషాలున్నాయి. అవి బాగా వికసించి కనిపిస్తూ ఉంటాయి. చంద్రకాంతిలోనేమో కలువలు వికసించి ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడు ఉదయించే సమయానికేమో చక్కగా తామర పూలు వికసించి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా అన్ని కాలముల యందు వికసించేటువంటి చక్కని రకరకాలైనటువంటి పుష్పములతో, వికాసములతో, సువాసనలతో ఆ సరస్సులన్నీ కూడా శోభతో వెలిగిపోతూ ఉన్నాయి. ఆ గృహ సమీపాల్లో ఉన్నటువంటి చక్కని సరస్సులన్నీ కూడా అంతా ఎక్కడ చూచినా దివ్యమైనటువంటి పరిమళం. వాసితామలతోయేషు కూజద్విజ కులేషు చ. అక్కడ సౌగంధిక పుష్పాలున్నాయి, తామరలున్నాయి. వాటిల్లో ఉన్నటువంటి పుప్పొడులు, పుష్పములలో ఉండేటువంటి పుప్పొడులన్నీ అలా అలా చక్కగా వ్యాపిస్తూ ఉంటే గైరికాది ధాతువుల్లాగా ఆ శోభ చూడ చక్కగా ఉన్నది. పక్షులన్నీ గుంపులు గుంపులుగా శబ్దాలు చేసుకుంటూ నీటి జల పక్షులు ఆ సరస్సుల మీద హాయిగా విహరిస్తూ ఉన్నాయి. అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం ద్వారకా నగరంలో.
విజహార విగాహ్యాంభో హ్రదినీషు మహోదయ కుచకుంకుమలిప్తాంగ పరిరబ్ధశ్చ యోషితాం. తననే నమ్ముకుని తనని ఆశ్రయించినటువంటి పత్నులందరినీ ఆనందింపజేస్తూ మానవ ధర్మములను తాను అనుకరిస్తున్నట్లుగా ఆ తన పత్నులందరితో కూడి చక్కగా సరస్సుల్లో హాయిగా జలక్రీడలాడుతూ ఆ స్వామి ఆ నీటిలో ప్రవేశించినటువంటి వాడై తన పత్నులతో చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు. వారి హృదయ భాగాల్లో ఉన్నటువంటి కుంకుమల చేత ఆ స్వామి యొక్క దేహం ప్రకాశిస్తోంది. ఎందువల్లంటే వారిని ఆలింగనం చేసుకోవటం ద్వారా ఆ పత్నుల యొక్క హృదయమునందున్నటువంటి కుంకుమ స్వామికి చక్కగా అలదినట్లుగా ప్రత్యేకమైన శోభని సూచిస్తూ కనిపిస్తూ ఉన్నది. ఉపగీయమానో గంధర్వై మృదంగ పణవానకాన్ వాదయద్భిః ముదా వీణాం సుతమాగధవందిభిః. గంధర్వులు చక్కగా ఆ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తిస్తూ ఉన్నారు. అలాగే మృదంగ వాద్యాలు, అనేక రకములైన వాద్య విశేషాలన్నీ మ్రోగుతూ ఉన్నాయి. ఆనందంగా వీణానాదం చేస్తూ ఉన్నారు, ఆనందంగా పాటలు పాడుతూ ఉన్నారు. సూతులు వందిమాగధులు వీళ్ళంతా శ్రీకృష్ణుని యొక్క చక్కని ఆ వంశవృక్షాన్ని, స్వామి గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నారు వేనోళ్ళ. సిత్యమానో అచ్యుతస్థాభిః హసంతీభిస్మరేచకైః ప్రతిసించన్ విచిక్రీడే యక్షీభిః యక్షరాడివ. ఆ సరస్సుల్లో తన పత్నులతో స్నానం చేస్తూ జలక్రీడలాడుతున్నటువంటి పరమాత్మ వారితో చిత్రమైనటువంటి క్రీడలు ఆడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే నీటిని వారి మీద చల్లటం, పత్నుల మీద తాను నీటిని చల్లుతూ ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి ఉపకరణంతో వారి మీద నీటిని చిమ్ముతూ ఉన్నాడు. అలాగే వాళ్ళందరూ శ్రీకృష్ణుని మీద నీటిని చిమ్ముతూ ఉన్నారు. ఈ రకంగా పరస్పరం ఒకరిపై ఒకరు నీటిని చల్లుకుంటూ ఆనందిస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఆ సరస్సుల్లో. అలాంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే యక్షస్త్రీలతో కూడి ఉన్నటువంటి ధనమునంతటికీ ప్రభు అయినటువంటి కుబేరుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తాఃక్లిన్న వస్త్ర వివృతోరు కుచ ప్రదేశాః సించంత్య ఉద్ధృత బృహత్కబర ప్రసూనాః కాంతం స్మరేచక జిహీర్షయోపగుహ్య జాతస్మరోత్సవలసద్వదనా విరేజు. ఈ పత్నులతో ఆ సరస్సుల్లో జలక్రీడలు ఆడుతూ ఉంటే మరి వారి యొక్క దేహం మీద ఉన్న వస్త్రములన్నీ కూడా తడిసిపోయినాయి, తడిసి ముద్దయ్యారు. అలా వారి దేహములను ప్రతిబింబించేటట్లుగా ఉంది పరిస్థితి. అదేవిధంగా వారి కొప్పులో ఉన్నటువంటి పూలన్నీ కూడా జారిపోయినాయి. శ్రీకృష్ణుడు వారి మీద నీటిని చిమ్ముతూ ఉంటే అలా చేయకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ కృష్ణుని చేతిలో ఉన్నటువంటి ఆ నీటిని చిమ్మేటువంటి సాధనాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీకృష్ణ స్వామిని మాటిమాటికి ఆలింగనం చేసుకుంటూ ఆ స్వామి స్పర్శ వల్ల పులకింతను పొందినటువంటి వారై మన్మథావస్థను పొందుతున్నారు. జాతస్మరోత్సవల సద్వదన విరేజు. సిగ్గుపడుతూ ఆ స్వామి యొక్క కౌగిలిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పత్నులు చక్కగా మన్మథావస్థకి గురవుతూ వికసించినటువంటి ముఖపద్మాలు కలిగిన వారు అగుతున్నారు. కృష్ణస్తు తత్స్తన విషజ్జిత కుంకుమస్రక్ క్రీడాభిషంగధుత కుంతల బృందబంధ సించన్ ముహుర్యువతిభిః ప్రతిషిచ్యమాను రేమేకరేణుభిరివే భపతి పరీతః. ఎలా ఉన్నాడు కృష్ణుడు ఆ నీటిలో జలక్రీడలు ఆడుతూ ఆడ ఏనుగులతో కూడినటువంటి మగ ఏనుగులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణుని మెడలో చక్కని పుష్పమాల ఉంది. ఆ పుష్పమాల ఈ స్త్రీల యొక్క ఆలింగనముల వల్ల వారి హృదయమునందున్నటువంటి కుంకుమ రేఖలు ఆ తెల్లనైనటువంటి పుష్పమాలకు అలదడం వల్ల ఆ పుష్పమాల అక్కడక్కడక్కడ ఎర్రని రంగుని సంతరించుకుని శుభసూచకంగా మంగళప్రదంగా గోచరిస్తూ ఉన్నది.
పరస్పరము ఒకరి మీద ఒకళ్ళు నీటిని చల్లుకుంటూ ఉన్నారు. సించన్ముహురు యువతిభి ప్రతిశిత్యమాన. ఈ విధంగా ఆనందంగా ఉంటే ఈ విధమైన జలక్రీడలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి స్వామి యొక్క ముంగురులు అటు ఇటు ఇటు అటు కదిలిపోతూ ఉన్నాయి. క్రీడాభిషంగ ధుతకుంతల బృందబంధ. ఆ ముంగురులు ఆటలో ఒక విధమైనటువంటి ఉత్సాహం, పట్టుదల ఆ రెండు కలిగి ఉండటం చేత ఆ ముంగురులు అటు ఇటు కదిలిపోతూ ఉన్నాయి. అంత ఉత్సాహంగా ఆడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన పత్నులతో. నటానాం నర్తకీనాంచ గీతవాద్యోపజీవినాం క్రీడాలంకార వాసాంసి కృష్ణో అదాత్ తస్య చ స్త్రియః. నర్తకీమణులు ఎవరున్నారో, అలాగే నటించేటువంటి వాళ్ళు నటులు ఎవరైతే ఉన్నారో, గీతములను ఆలపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాద్యములను మ్రోగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శ్రీకృష్ణ పరమాత్మ స్త్రీ పురుషులందరికీ చక్కని వస్త్రాలను ఇచ్చాడు. తాము ధరించి ఆనందించినటువంటి తన పత్నుల యొక్క వస్త్రాలేమో ఆ స్త్రీలందరికీ వారిచ్చారు. కృష్ణుడేమో ఈ పురుషులందరికీ తన వస్త్రాలు ఇచ్చాడు. ఈ విధంగా వాళ్ళని ఆనందపరిచాడు. కృష్ణస్యైవం విహరతో గత్యాలాపేక్షిత స్మితైః నర్మక్ష్వేళి పరిష్వంగైః స్త్రీణాంకిల హృతాధియః. ఈ విధంగా విహరిస్తూ కృష్ణ పరమాత్మ అనేక రకాలుగా తన పత్నులందరినీ ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఆయన గమనము మధురమే, మాట మధురమే, అదేవిధంగా ఆయన స్మితము నవ్వు మధురమే, ఆయన చూపు మధురమే, ఎక్కడ చూచినా అంతా మధురమే. ఆ రకంగా తన గమనములతో, తన మాటలతో, క్రీగంటి చూపులతో, చక్కటి వచనములతో, చిరునవ్వులతో, హాస్యంతో కూడినటువంటి ఒకంత చమత్కారమైనటువంటి చక్కని సరసోక్తులతో, నర్మ గంభీరమైనటువంటి చక్కని వాక్యములతో తన పత్నులందరి హృదయాలను ఆకర్షిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదంతా వారి అదృష్టము. సాక్షాత్తు భగవానుడే ద్వారకలో నివసిస్తూ తన పత్నులైనటువంటి వాళ్ళందరినీ ఆనంద డోలికలలో చక్కగా ఓలలాడిస్తూ ఉన్నాడు. ఊచుర్ముకుందైక ధియః అగిరః ఉన్మత్తవజ్జడం చింతయంత్యో అరవిందాక్షం తానిమే గదత శృణు. నాయన పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక రకాలైనటువంటి క్రీడలతో తన పత్నులందరినీ ఆనందపరుస్తూ ఉన్నట్టుండి అదృశ్యమవుతూ ఉంటాడు. మరి అంతసేపు ఆనంద పారవస్యంలో ఉన్నటువంటి వారు శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యేటప్పటికల్లా వాళ్ళకి ఏమీ చెయ్యలేనటువంటి అచేతన అవస్థకి చేరుకుంటారు. వారు మాటలు ఆగిపోయినాయి. ఆ స్త్రీలందరికీ ఏం మాట్లాడాలో తెలియదు. కృష్ణుడు ఎదురుకుండా ఉన్నంతసేపు ఉన్న ఆనందం ఆయన వియోగం వల్ల సన్నగిల్లుతూ ఉన్నది. వాళ్ళు జడ ప్రవృత్తిని పొందుతూ ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిని చేరుకుని ఆ అరవిందాక్షుడు పద్మము వంటి నేత్రములు కలిగిన శ్రీకృష్ణస్వామిని నిరంతరము ఆలోచిస్తూ కాసేపు అయిన తరువాత కూడ పలుక్కుని ఏవో మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఒకంత క్రమంగా లేకుండా, పొసగకుండా వారిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ వియోగం వల్ల కలిగేటువంటి భావోద్రేకానికి సంబంధించినటువంటి మాటలుగా అవి కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ చెప్తాను వినవయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని ఆ స్త్రీలు శ్రీకృష్ణ వియోగం వల్ల ఏ విధంగా మాట్లాడుతున్నారో అవన్నీ చెబుతున్నారు సుఖయోగేంద్రుల వారు. మహిష్య ఊచు. ఆ శ్రీకృష్ణ పత్నులు ఏమంటున్నారు కృష్ణుని వియోగంతో? కుర్రరి విలపసిత్వం వీత నిద్రా నశేషే స్వపితి జగతి రాత్ర్యాం ఈశ్వరో గుప్తబోధ వయమివ సఖి కచ్చిత్ గాఢ నిర్భిన్న చేతా నళిన నయన హాసోదారలీలేక్షితేన. అక్కడ ఒక పక్షి రాత్రిపూట కూత కూస్తూ ఉన్నది, ధ్వని చేస్తూ ఉన్నది. ఆ పక్షిని చూచి ఈ స్త్రీలు శ్రీకృష్ణ పత్నులు ఇలా అంటున్నారు, నీకు కూడా నీ భర్తతో వియోగం కలిగిందా? లేకపోతే నువ్వు కూడా మావలే శ్రీకృష్ణుని వియోగాన్ని అనుభవిస్తున్న దాని వలె దుఃఖిస్తున్నావేమిటి? నీకు నిద్ర లేకుండా ఈ రాత్రిపూట ఈ ధ్వనులేమిటి? ఎందువల్ల నీవు ఈ విధంగా ధ్వని చేస్తూ ఉన్నావు?
మనందరినీ విడిచిపెట్టి కృష్ణుడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. మందహాసంతో చక్కని చూపుతో మా హృదయాలన్నీ దోచుకున్నట్లుగా, మా హృదయాల్ని దోచుకుని ఇప్పుడు ఆ హృదయాలను గాయం చేశాడు వియోగంతో. అలాగే నీవేమన్నా గాయపడ్డావా ఓ పక్షి? ఎందువల్ల నువ్వు ఈ విధంగా నిద్ర లేకుండా రాత్రిపూట అరుస్తూ ఉన్నావు? నువ్వు కూడా మా వలె శ్రీకృష్ణ వియోగాన్ని పొందావా ఏమిటి అని పక్షిని సంబోధిస్తూ తమలో ఉన్నటువంటి ఆ వియోగ బాధని ప్రకటిస్తూ ఉన్నారు. నేత్రే నిమీలయసి నక్తమదృష్టబంధు త్వం రోరవీషి కరుణం బత చక్రవాకి దాస్యంగతా వయమివాచ్యుత పాదజుష్టాం కిం వా స్రజం స్పృహయసే కవరేణ వోఢుం. ఇంకొక పత్ని, శ్రీకృష్ణ పత్ని అక్కడ ఉన్నటువంటి చక్రవాక పక్షితో ఈ విధంగా మాట్లాడుతోంది. ఓ చక్రవాకమా, నీవెందుకు ఇంత దీనంగా శబ్దం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నటువంటి శబ్దంలో నీరసం కనిపిస్తోంది. బహుశా నీ భర్తతో వియోగాన్ని పొందుంటావు. అందువల్లే ఆ వియోగంతో నువ్వు ఉత్సాహంగా ధ్వని చేయకుండా ఎంతో నెమ్మదిగా నీరసంగా నువ్వు శబ్దం చేస్తూ ఉన్నావు. ఈ రాత్రి వేళ నీవు నీ భర్తకి దూరమయ్యావా? ఆయన వియోగాన్ని అనుభవిస్తూ ఉన్నావా? లేకపోతే నీవు కూడా మావలే శ్రీకృష్ణుని యొక్క విరహాన్నే అనుభవిస్తూ ఈ విధంగా నీరసంగా ధ్వని చేస్తూ ఉన్నావా? ఆయన పాదములను చక్కగా సేవించి ఆయన పాదముల యందున్నటువంటి ఆ పుష్పమాలను మా కేశముల యందు ధరించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే నువ్వు కూడా కోరుకుంటున్నావా అని ఒక చక్రవాక పక్షితో మాట్లాడినట్లుగా ఆ శ్రీకృష్ణుని యొక్క వియోగ బాధని ఈ పత్నులందరూ ఈ విధంగా బహిర్గతం చేసుకుంటూ ఉన్నారు. అంటే వారు చెప్పేటువంటి మాటల్లో కృష్ణుని యందు అమితమైనటువంటి అనురాగమే కనిపిస్తోంది. కానీ అక్కడున్నది పక్ష, లేకపోతే మనిష, వృక్షమా, ఇటువంటి భావన వాళ్ళకి లేదు. ఎక్కడ చూసినా శ్రీకృష్ణమయంగానే భావన చేస్తున్నారు. భో భో సదా నిష్టనసే ఉదన్వన్ అలబ్ధ నిద్రోధిగత ప్రజాగర కిం వా ముకుందాపహృతాత్మలాంఛన ప్రాప్తాం దశాం త్వంచ గతో దురత్యయాం. ఈ పక్షులని పలకరించడమే కాకుండా ఒక పక్క సముద్ర ఘోష వినిపిస్తోంది ఆ పత్నులకు. ఆ సముద్రుని యొక్క ఘోష వినంగానే సముద్రుని కూడా పలకరిస్తున్నారు. ఓ సముద్రుడా, ఏమిటి నువ్వు నిరంతరము శబ్దం చేస్తావు? నీకు కూడా నిద్ర పట్టడం లేదా? రాత్రి పగలు తేడా లేకుండా నీవు అలాగే ఘోష చేస్తూ ఉన్నావు. ఆ కెరటముల యొక్క ధ్వని వినిపిస్తూనే ఉంటుంది కదా. నీవు కూడా నిద్రని విడిచిపెట్టి ఈ రాత్రంతా జాగారం చేస్తున్నావా ఏమిటి? అసలు నీ దుఃఖానికి అంతమే లేదు, ఎల్లప్పుడూ ఆక్రోశిస్తూనే ఉంటావు. అంటే సముద్రుని యొక్క ఘోషని దుఃఖంగా వర్ణించి చెబుతూ ఉన్నారు. ఎందువల్ల ఇలా నువ్వు ఆక్రోశిస్తున్నావు? శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగిన వాడు, కౌస్తుభం అనేటువంటి చక్కని మణి ధరించాడు కదా శ్రీకృష్ణుడు. అటువంటి ఆ మణులను నీ నుంచి అపహరించి శ్రీకృష్ణుడు ఏమన్నా తాను ధరించాడని నువ్వు ఈ విధంగా ఆక్రోశిస్తున్నావా? నీలో ఉన్నటువంటి కౌస్తుభము మొదలైనటువంటి విలువైనటువంటివి ఏవైనా చక్కటి వస్తువులను దోచుకున్నాడా? మా హృదయాలు దోచుకున్నట్లుగా ఓ సముద్రమా, ఎందుకు నువ్వు ఇలా ఆక్రోశిస్తూ ఉన్నావు? అందువల్లనే నువ్వు కూడా ఈ విధంగా ఎల్లప్పుడూ ఘోష పెడుతూ ఉంటావేమో. నువ్వు కూడా ఆ శ్రీకృష్ణుని చేత బాధింపబడ్డావు. మేము ఆయన వియోగం చేత బాధింపబడుతున్నాము, నువ్వేమో నీలో ఉన్నటువంటి కౌస్తభాది మణులు స్వామి తీసుకోవటం వల్ల బాధపడుతున్నావా ఏంటి అని అడుగుతున్నారు. త్వం యక్ష్మణ బలవతాసి గృహీత ఇందో క్షీణస్తమో న నిజ దీధితిభిః క్షిణోషి కచ్చిన్ ముకుంద గదితాని యథావయంత్వం విస్మృత్య భోః స్థగితగీరుపలక్ష్యసేనః. ఓ చంద్రుడా, నీవేమిటి క్షీణించిపోతున్నావు? నీకేమన్నా క్షయ అనేటువంటి రోగం ఉన్నదా ఏమిటి? నీ వల్ల చీకట్లు తొలగాలి కదా. ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు చీకట్లని తగ్గించేంత శక్తి కలిగిన వాడిగా కనిపించటం లేదు. నీ వల్ల చీకట్లు పోవటం లేదు సరికదా, నువ్వు కూడా క్షీణించి కనిపిస్తున్నావు. శుక్లపక్షంలో
ప్రతిపత్తునాడు ఉండేటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో ఆ స్వరూపాన్ని స్మరిస్తూ వీళ్ళు చెబుతూ ఉన్నారు. నువ్వు ఆ శ్రీకృష్ణుని యొక్క చక్కనైనటువంటి మాటల్ని మర్చిపోయావా ఏంటి? నీకు నోరు మూతపడిపోయిందా? ఎందువల్ల నువ్వు మాట్లాడటం లేదు? ఆ శ్రీకృష్ణుని యొక్క ఎడబాటు వల్ల మేము ఏం మాట్లాడుతున్నామో మాకు అర్థం కావటం లేదు, నీకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందువల్లనే నువ్వు కాంతి విహీనుడవై ఉన్నావా? లేకపోతే నీ వల్ల చీకట్లు ఎందువల్ల పోవట్లేదు? నువ్వు కూడా ఏమీ మాట్లాడకుండా కాంతి విహీనంగా అలా నీరసంగా కనిపిస్తున్నావేమిటో చంద్రుడా అని ఆ చంద్రుణ్ణి కూడా పలకరిస్తూ ఉన్నారు ఈ శ్రీకృష్ణ పత్నులు. ఈ విధంగా వ్యాస మహర్షి ఆ శ్రీకృష్ణుని యొక్క గొప్ప తత్వాన్ని అన్ని కోణముల నుంచి ఎంతో జాగ్రత్తగా వర్ణించి తనలో ఉన్నటువంటి అమృతమయమైన ఆ భక్తి అనేటువంటి చక్కని సముద్రాన్ని ఒక్కసారిగా వర్షింప చేయటం కోసమే ఇన్ని రకాలుగా ఆ స్వామి లీలా విశేషాలన్నీ కూడా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ సుఖయోగీంద్రుల వారి ద్వారా పరీక్షిత్ మహారాజు శ్రవణం చేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.